ఎండోసోల్ కంపెనీ ద్వారా ఉద్యోగాలు ఇస్తామని 20,000 ఎకరాలు సేకరిస్తున్నారని ఎమ్మెల్సీ మాధవరావు అన్నారు. అసలు ఆ భూమిని ఎక్కడి నుంచి తీసుకుంటారో చెప్పాలన్నారు. కరేడును 8 బ్లాకులుగా చేసి భూసేకరణ చేస్తున్నారని ఆరోపించారు. వ్యతిరేకించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. మీరు 13,500 ఏదైతే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 41,254 కోట్లు ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పారో ఒక్క ఉద్యోగానికి 3,05,00,000 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆ కంపెనీకి మీరు ల్యాండ్ తీసుకొని 5,000 ఎకరాలు చెప్తాను అధ్యక్ష. ఇంకొకటి ఏదైతే మీరు ఇదే కాకుండా మంత్రి గారు ఒకటి స్కిప్ చేశారు అధ్యక్ష. కరేడు భూసేకరణ దాన్ని మెన్షన్ చేస్తేనే మొన్న ఈ నెల ఈ 13/7/2025న 20,000 ఎకరాలు మేము భూసేకరణ చేయడానికి ఒక స్పెషల్ కలెక్టర్ టీము 5 డిప్యూటీ కలెక్టర్ టీములు ఫామ్ చేస్తున్నామని చెప్పి జీవో ఇచ్చారు అధ్యక్ష. ఈ జీవో ఇచ్చారు. ఈ భూమి ఎక్కడ తీసుకుంటారు? 20,000 ఎకరాలు ఎక్కడ తీసుకుంటారని చెప్పి మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. 20,000 ఎకరాలు ఎక్కడ తీసుకుంటారు? మీరు దీంట్లో మళ్ళీ 8 భాగాలు చేశారు. కరేడు ల్యాండ్ ఎక్విజిషన్ ని 8 బ్లాకులు చేశారు. 5 బ్లాకులు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. 5 బ్లాకుల నోటిఫికేషన్ ప్రకారం తీసుకుంటారా? మీరు జీవో క్యాన్సిల్ చేయండి. ఈ 5 బ్లాకులు తీసుకుంటున్నాము, 4,800 ఎకరాలు మిగతా తీసుకోమని చెప్పండి. ఫిషర్ మ్యాన్స్ ఎక్కడైతే వ్యతిరేకించారో వాళ్ళని పక్కన మభ్యపెట్టి మీరు 5,000 ఎకరాలు తీసుకొని తర్వాత 3,000 ఎకరాలు రావాలనే దుర్మార్గమైన ఆలోచన ఒకటి ఉంది అధ్యక్ష. కాబట్టి మీరు అది క్యాన్సిల్ చేసి మీరు మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వండి. అది కాకుండా లాస్ట్ పాయింట్ అధ్యక్ష, ఆగస్టులో జరిగిన గ్రామ సభలో క్లియర్గా వాళ్ళు వ్యతిరేకించారు. వాళ్ళు వ్యతిరేకించడానికి ప్రాబ్లం వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇది కాకుండా ఏం జరిగిందంటే అధ్యక్ష, గ్రామ సభలో ఎవరైతే కుటుంబంలో నుంచి మహిళ వచ్చి మేము భూములు ఇయ్యం, మా ప్రాణాలను ఇస్తాం, మేము ఇదే ఊర్లో ఉంటాం, వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు మేము పోలేదని చెప్తే అధ్యక్ష, ఒక ఎస్టీ మహిళని వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు మాట్లాడుకుంటున్న సందర్భాన్ని అలుసుగా తీసుకొని పోలీస్ కేసు పెట్టి ఎస్టీ మహిళని అర్ధరాత్రి 12 గంటలు అప్పుడు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి దాచిపెడితే అధ్యక్ష, 8 గంటలకు ఉదయం ఆ ఊరు మొత్తం పోయి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తే మధ్యాహ్నం 12 గంటలు మేము అరెస్ట్ చేశాము అని చెప్పి కోర్టులో సబ్మిట్ చేసిన ఎఫ్ఐఆర్ ఉంది అధ్యక్ష.